శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ, రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటవ పుస్తకంలోని 4వ ఉపన్యాసం ఫలించిన ప్రార్థనలు. ఇది 1939 అక్టోబర్ 19న లాస్ ఏంజలీస్లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానంలో చేసిన ప్రవచనం. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత జీవితానికి మూలాన్ని గురించి సహజంగా కుతూహలంతో ఆలోచిస్తూ ఇంకా తెలుసుకోవాలని కోరుతాం. ఒక సృష్టికర్తను గురించి వింటాం, చదువుతాం, కానీ ఆయనతో సంపర్కం పెట్టుకోవటం ఎలాగో తెలియదు. విశ్వం సమస్తము ఆయన తెలివిని తెలుపుతుంది. చాలా చిన్న వాచ్లోని సంకీర్ణమైన పనులను చూసినప్పుడు ఆ వాచ్ తయారు చేసిన వాడిని మెచ్చుకుంటాం. ఒక కార్ఖానాలో సంకులమైన పెద్ద మరలను చూసినప్పుడు వాటిని కనిపెట్టిన వాడి తెలివికి ఆశ్చర్యపోతాం. అలాగే మనం ప్రకృతిలోని అద్భుతాలను చూసినప్పుడు వాటి వెనుక గుప్తంగా ఉన్న తెలివికి చకితులమవుతాం. సూర్యుడి వైపు తీగ సాగే పువ్వు జీవంత రూపాన్ని ఎవరు సృష్టించారు? దాని సువాసన, అందము ఎక్కడి నుంచి వచ్చాయి? దాని రేకులు అందమైన వన్నెలను దాల్చి అంత పరిపూర్ణంగా ఎలా రూపుదాల్చాయి అని మనని మనం ప్రశ్న వేసుకుంటాం. రాత్రివేళ మన చుట్టూ వెండి వెలుగును పరిచే నక్షత్రాలు, చంద్రుడు ఈ ఖగోళాకృతులకు దారి చూపే తెలివిని గురించి మనం ఆలోచించేటట్లు చేస్తాయి. పగటి పనులు చేసుకోవడానికి చంద్రుడి మృదుకాంతి చాలదు, కాబట్టి రాత్రిపూట మనం విశ్రాంతి తీసుకోవాలని ఉపయోగపడే వివేకం మనకు సూచిస్తుంది. తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. ఉజ్వలమైన సూర్యకాంతి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగాను ప్రత్యక్షంగాను చూసేటట్లు చేస్తుంది. మనకు కలిగే అక్కరలను మనం బాధ్యతతో తీర్చుకునేటట్లు చేస్తుంది. మన అక్కర్లను తీర్చుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి భౌతిక వస్తుపరమైనది. మాట వరుసకు మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్య సహాయం కోసం మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ మానవ సహాయం ఏది ఉపకరించని సమయం ఒకటి రావచ్చు. అప్పుడు మరో దారి కోసం చూస్తాం. ఆధ్యాత్మిక శక్తి కోసం మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను సృష్టించిన వాడి కోసం చూస్తాం. భౌతిక శక్తి పరిమితమైనది. అది విఫలమైనప్పుడు అపరిమిత దైవశక్తి వైపు తిరుగుతాం. అలాగే మన ఆర్థిక అవసరాల విషయంలో కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించిన తర్వాత అప్పటికీ అది చాలకపోతే వేరే శక్తి వైపు తిరుగుతాం. ప్రతి ఒక్కడూ తన సమస్యలే ఘోరమైనవి అనుకుంటాడు. కొందరు ఇతరుల కంటే ఎక్కువగా కుదేలైపోవడానికి కారణం వారి నిరోధ శక్తి బలహీనంగా ఉండడమే. మానసిక శక్తిలో తేడాల వల్ల జనం శక్తిని వేరు పరిమాణాల్లో వినియోగిస్తారు. ఒకరికి చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు అతని మనస్సు బలహీనంగా ఉన్నట్లయితే ఆ కష్టాన్ని దాటడంలో అతడు సఫలుడు కాడు. మనస్సు పటిష్టంగా ఉన్నవాడు కష్టావరోధాలను కూల్చివేయగలుగుతాడు. అయినప్పటికీ కూడా అత్యంత బలసంపన్నులు సైతం ఒక్కొక్కప్పుడు వైఫల్యం పొందారు. ముంచెత్తే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమస్యల్లో ఏదైనా మనకు వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జీవిత శక్తులు ఎంత పరిమితమైనవో మనం గ్రహిస్తాం. మనం కృషి చేయవలసింది ఆర్థిక భద్రతను,
మంచి ఆరోగ్యాన్ని పొందడానికే కాకుండా జీవితానికి అర్థాన్ని కూడా అన్వేషించాలి. దేని గురించి అదంతా? కష్టాలని దెబ్బలు మనకు తగిలినప్పుడు మొదట మనకు సహాయపడతాయనుకునే భౌతికమైన సర్దుబాట్లు చేసుకుంటూనే చుట్టుపక్కల పరిసరాన్ని చేదరించుకుంటాం. కానీ ఇంతవరకు నేను ప్రయత్నించింది ప్రతిదీ విఫలమైంది, ఇక ఏం చెయ్యాలి అనే స్థితికి మనం వచ్చినప్పుడు పరిష్కారాన్ని గురించి గట్టిగా ఆలోచించటం మొదలు పెడతాం. మనం తగినంత గాఢంగా ఆలోచించినప్పుడు లోపల నుంచి ఒక జవాబు కనుక్కుంటాం. ఇది ఒక రకం ఫలించిన ప్రార్థనే. ప్రార్థన ఆత్మాభ్యర్థన. దేవుడు మనను ముష్టివాళ్లను చేయలేదు, ఆయన తన రూపంలో సృష్టించాడు. హిందూ శాస్త్రాలు, బైబిలు ఆ విషయం చాటుతాయి. ధనికుల ఇంటికి వెళ్ళి అడుక్కునే ముష్టివాడికి తన వంతు ముష్టి మాత్రమే వస్తుంది. కానీ ధనవంతుడైన తండ్రి దగ్గర నుంచి కొడుకు ఏది అడిగినా పొందగలుగుతాడు. కనుక మనం ముష్టివాళ్లలా ప్రవర్తించకూడదు. మనం దేవుడి రూపంలో సృష్టి అయిన వాళ్ళమని కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు చెప్పడంలో అబద్ధమాడలేదు. అయినప్పటికీ బొడ్డులో మాణిక్యంతో పుట్టిన వాళ్ళు అనిపించేటట్లు కొందరికి అన్నీ ఉండటం, ఇతరులకు ఓటములు, చిక్కులు వస్తూ ఉండటం చూస్తుంటాం. వాళ్లలో ఎక్కడుంది దేవుడి రూపం? మనలో ప్రతి ఒక్కరిలో భగవంతుడి శక్తి ఉంది. దాన్ని ఎలా పెంచుకోవాలన్నదే ప్రశ్న. భగవంతుడితో నాకు గల అనుభవాల పాఠాన్ని మీరు అనుసరించేటట్లయితే వెతుకుతున్న ఫలితాన్ని మీరు తప్పకుండా కనుక్కుంటారు. మీ ప్రార్థనలు ఫలించలేదని గతంలో మీరు నిరాశ చెంది ఉండవచ్చు. అయినా విశ్వాసాన్ని విడవకండి. ప్రార్థనలు ఫలిస్తాయో లేదో తెలుసుకోవడానికి ప్రార్థన శక్తిని గురించి మీ మనస్సులో మొదట విశ్వాసం ఉండాలి. మీరు యాచకుడిగా ఉండదలుచుకున్నందువల్ల మీ ప్రార్థనలు ఫలించి ఉండకపోవచ్చు. మీ పరమపితకు పుత్రుడిగా న్యాయంగా ఏది అడగవచ్చునో మీరు తెలుసుకోవాలి కూడా. భూలోకం మీ సొంతం కావాలని మీరు మీ సంపూర్ణ హృదయంతోనూ శక్తితోనూ ప్రార్థించవచ్చు. కానీ మీ ప్రార్థన మంజూరు కాదు. ఏమంటే భౌతికమైన జీవితానికి సంబంధించిన ప్రార్థనలన్నీ పరిమితమైనవి కాక తప్పదు. చపలమైన కోరికలను తీర్చడానికి దేవుడు తన నియమాలను భగ్నం చేయడు. కానీ ప్రార్థించడానికి సరైన పద్ధతి ఒకటి ఉంది. పిల్లికి 7 జన్మలున్నాయని తొందరగా చావదని అంటూ ఉండటం కద్దు. కష్టాలకు ఉండేవి 99. కష్టాలనే పిల్లిని చంపటానికి ఖచ్చితమైన ఒక విధానాన్ని మీరు కనుక్కోవలసి ఉంటుంది. ఫలించే ప్రార్థనలో కిటుకు ఏమిటంటే మీ హోదాను యాచకుడి నుంచి దేవుడి కుమారుడిగా మార్చడం. ఆ స్పృహలో ఉండి మీరు ఆయనకు విన్నవించుకున్నట్లయితే మీ విన్నపానికి శక్తి, వివేకము కూడా ఉంటాయి. సంకల్ప శక్తిలో ఉంటుంది సఫలతా బీజం. చాలామంది ఎంతో గొప్పదని తామనుకున్న దాన్ని సాధించే యత్నంలో చాలా గాబరా పడతారు, బిగిసిపోతారు. వ్యాకులతతోనూ బెదురుతోనూ చేసే పనులు దైవశక్తిని ఆకర్షించలేవు. కానీ సంకల్పాన్ని ఎడతెరిపి లేకుండా ప్రశాంతంగా, శక్తిమంతంగా ఉపయోగించినట్లయితే ఆ సంకల్పం సృష్టి శక్తులను కుదిపేసి అనంతుడైన పరమేశ్వరుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేటట్లు చేస్తుంది. మీరు ఏది సాధించదలుచుకున్నప్పటికీ దాని సఫలతా బీజం మీ సంకల్ప శక్తిలో ఉంటుంది. కష్టాల వల్ల ఘోరంగా దెబ్బతిన్న సంకల్ప శక్తి తాత్కాలికంగా స్తంభించిపోతుంది. నా శరీరం శిథిలమైనా సరే నా సంకల్ప శక్తి తల వంగదు అనే స్థిర సంకల్పుడు మహత్తరమైన
సంకల్పాభివ్యక్తిని నిరూపిస్తాడు. మిమ్మల్ని దివ్యులను చేసేది సంకల్పశక్తి. దాన్ని ఉపయోగించటం మానేసినప్పుడు మీరు మర్త్య మానవులవుతారు. దేవుడి ప్రణాళికతో మనం జోక్యం చేసుకోకుండా ఉండాలంటే మనం మన సంకల్పాన్ని వినియోగించకూడదని చాలామంది అంటుంటారు. కానీ మనం వినియోగించడానికి కాకపోతే భగవంతుడు మనకి సంకల్పాన్ని ఎందుకు ఇచ్చినట్లు? ఒకసారి నేను ఒక వెర్రివాడిని కలిశాను. సంకల్పశక్తిని వినియోగించినప్పుడు అది అహంకారాన్ని కలిగించింది కనుక దాని మీద తనకు విశ్వాసం లేదన్నాడు. నన్ను అడ్డగించటానికి మీరిప్పుడు చాలా సంకల్పాన్ని వినియోగిస్తున్నారు అని జవాబిచ్చాను. మీరు మాట్లాడడానికి దాన్ని వినియోగిస్తున్నారు. నించోవడానికి కానీ, నడవడానికి కానీ, తినడానికి కానీ, సినిమాలకు వెళ్ళడానికి కానీ, నిద్రపోవడానికి సైతం మీరు మీ సంకల్పాన్ని వినియోగించక తప్పదు. మీరు చేసే ప్రతి పనిని మీరు సంకల్పిస్తారు. సంకల్పశక్తి లేకపోతే మీరు మరమనిషి అవుతారు. యేసుక్రీస్తు నేను సంకల్పించినట్టు కాదు, నువ్వు సంకల్పించినట్టు అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం సంకల్పాన్ని వినియోగించుకోకూడదని కాదు. మానవుడు కోరికల చెప్పుచేతల్లో ఉండే తన సంకల్పాన్ని దైవ సంకల్పం ముందు వంచటం నేర్చుకొని తీరాలని ఆయన నిరూపించాడు. కాబట్టి సరైన ప్రార్థన పట్టుదలతో చేసినప్పుడు అది సంకల్పమే. మీరు దేనికోసం ప్రార్థిస్తున్నారో అది జరుగుతుందని మీరు తప్పకుండా విశ్వసించాలి. మీరు ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు మనస్సు ఓరి వెర్రివాడా, నువ్వు ఇల్లు సంపాదించలేవు అని చెబితే మీరు మీ సంకల్పాన్ని బాగా దృఢం చేసుకోవాలి. సంపాదించలేను అన్న మాట మీ మనస్సులోంచి మాయమైనప్పుడు దివ్య శక్తి వస్తుంది. మీకోసం భగవంతుడు ఒక ఇంటిని ఆకాశంలో నుంచి పడేయడు. నిర్మాణాత్మక చర్యల ద్వారా నిరంతరాయంగా మీరు మీ సంకల్ప శక్తిని ప్రయోగించవలసి ఉంటుంది. వైఫల్యం పొందడానికి నిరాకరిస్తూ మీరు పట్టిన పట్టు విడవకుండా ప్రయత్నించినట్లయితే మీ సంకల్ప లక్ష్యం నెరవేరి తీరాలి. మీ ఆలోచనల ద్వారాను కార్యకలాపాల ద్వారాను మీరు ఎడతెరిపి లేకుండా కృషి చేసినప్పుడు మీరు కోరుతున్నది జరగక తప్పదు. మీ కోరికకు అనుగుణమైనదేది ప్రపంచంలో లేకపోయినప్పటికీ మీ సంకల్పం దృఢమై ఉన్నట్లయితే ఏదో ఒక విధంగా కోరిన ఫలితం వస్తుంది. ఆ విధమైన సంకల్పంతో ఉంటుంది భగవంతుడి సమాధానం. ఎందుకంటే సంకల్పం కలిగేది భగవంతుడి వల్ల, అవిచ్ఛిన్న సంకల్పం దైవ సంకల్పము కాబట్టి. మానవుడి నిత్యాన్వేషణ పుస్తకంలోని 4వ ఉపన్యాసం ఫలించిన ప్రార్థనల్లోని మొదటి భాగం ఇక్కడితో ఆగుతోంది. శ్రీ శ్రీ